మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ల విషయం మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 17 సెగ్మెంట్లకు టికెట్లు ఇస్తే ఆ 17 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? భారతీయ జనతా పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ కీలకమైనటువంటి వ్యక్తుల దగ్గర డమ్మీ క్యాండిడేట్లను పెట్టిన చర్చ వినబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం భువనగిరి తీసుకుందాం. భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు, తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకో వ్యక్తులు, సరే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటే కాదు అనుకుందాం. ఆ భువనగిరిలో ఏది గౌడనులకు సంబంధించినటువంటి ఓట్లు, గౌడ్స్కి సంబంధించిన ఓట్లు దాదాపు 3 లక్షల పైగా ఓట్లు ఉంటాయి. బూర నరసయ్య గౌడ్కి ఆ ఓట్లు ప్లస్ పాయింట్ అవుతాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఒక బీసీ లీడర్ పైన టికెట్ ఇచ్చారు. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఆయనే అసలు ఆ భువనగిరిలో ఎవరికి తెలియదట. రెడ్ల ఓట్లు ఎన్ని ఉంటాయి? మా అంటే 50,000 57,000 ఓట్లు ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, బీసీలేమో రెడ్ల కోటేసి గెలిపియాలా అంటే బీసీలు ఎక్కువ ఉన్న దగ్గర ఏమో రెడ్డిలకు టికెట్లు ఇస్తారు, రెడ్డిలు ఎక్కువ ఉన్న కాడనేమో బీసీలకు టికెట్లు ఇస్తారు. అంటే ఎంత ఘోరమో చూడండి. ఇదే కథ. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎవరైనా బీసీ క్యాండిడేట్ నిల్చుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలను ఇస్తారు అక్కడ టికెట్. ఒకవేళ ఇదే భారతీయ జనతా పార్టీ నుండి రెడ్డికి టికెట్ వచ్చిందంటే బీసీని పెడతారు అక్కడ. ఇప్పుడు జరిగిన కథ అదే కదా. కరీంనగర్లో కూడా సేమ్. అక్కడ బండి సంజయ్ ఉంటే ఒక రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ బీసీలకు సంబంధించి పద్మశాలకు సంబంధించిన ఓట్లు ఉంటాయి. ఆడికి తీసుకుపోయి బీసీలను అక్కడ రెడ్డిలకు పెట్టారు. తర్వాత మల్కాజ్గిరికి సంబంధించిన అంశంలో మనం చూసుకుంటే ఈటెల రాజేందర్ కీలకమైనటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి పోరాటాలు చేసిన వ్యక్తి, అనేక మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ పైన ఎవరిని? సునీతా మహేందర్ రెడ్డిని తీసుకుపోయి పెట్టారు. సునీతా మహేందర్ రెడ్డి చేవేలలో పోటీ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. అంటే చూడండి ఎంత ఘోరం ఉన్నదో పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చినా, ఓడిపోయేటోళ్ళకి టికెట్ ఇచ్చినా అర్థమవుతలేదు. అంటే బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఏమైనా ట్రై చేస్తున్నాడా? బీసీలకు టికెట్లు ఎందుకు పోతలేవు? బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి. అట్లీస్ట్ ఆలోచన చేయాలా ఏం జరుగుతుందనేది. ఓవైపు మెదకు నీలం మధుకి ఇచ్చారు. నీలం మధు సరే, ఆయన కీలకమైనటువంటి వ్యక్తి, చిన్న స్థాయిలో నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి. కానీ మెదక్లో ఎందుకు ఇచ్చారండి? అక్కడ ఆల్రెడీ రఘునందన్ రావు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆడికి పోయి మెదక్కి నీలం మధుకి ఇచ్చారు. అంటే గెలుపు కోసమా ఓటమి కోసం ఇచ్చారు అర్థమవుతున్నది ఇప్పటిదాకా. బ్రీఫ్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మా అంటే ఒక 5 నుండి 4-5 కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక 10 సీట్లు బీజేపీకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే నేను జనరల్గా నేనేదో వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానే కోణం కాదు. కనబడుతున్నటువంటి ఫ్యాక్ట్స్, కొన్ని సర్వేలు దీంట్లో చూస్తుంటే కూడా కొంత కనబడుతున్న అంశం. ఇప్పుడు చేవెళ్ళ కొండ పక్క, ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పక్క అనే చర్చ, మెదక్లో రఘునందన్ రావు కొంత కనబడుతున్నది. ఇక తర్వాత భువనగిరిలో బూరాకు కొంత కనబడుతున్నది, టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఇక మిగతా దగ్గర హైదరాబాద్లో అంత ఈజీగా గెలిచే అవకాశం లేదు. అక్కడ కరీంనగర్లో బండి సంజయ్ వేరే ఆప్షన్ లేదు. సో ఇట్లా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ కనబడుతున్నాయి, బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి.